నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. అక్టోబర్ మాసంలో 2వ తేదీ బుధవారం రోజున మహాలయ అమావాస్య రాబోతూ ఉంది. ఈ మహాలయ అమావాస్య రోజున గోచార గ్రహాలలో గ్రహస్థితిగతులు మారడం కారణంగా ముఖ్యంగా ఈ గ్రహాల ప్రభావం అనేది 12 రాసుల వారి మీద పడబోతూ ఉంది. అయితే ఈ 12 రాసులలో మరి ముఖ్యంగా వృషభ రాశి వ్యక్తులకు 5 అతిపెద్ద సంఘటనలు అయితే చోటు చేసుకోబోతూ ఉన్నాయి. ఈ సమయంలో ఈ గోచర గ్రహ ఫలితాలు అనేవి వృషభ రాశి వారి మీద విశేషంగా పడడం కారణంగా వీరి జీవితంలో కొన్ని కీలక మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు. అయితే ఇంతకీ ఆ మార్పుల వలన వీరి జీవితం అనేది ఎలా ఉండబోతూ ఉంది, ఆ 5 అతిపెద్ద సంఘటనలు ఏమిటి, వీరి జీవితంలో అనుకూలత శుభయోగాలు పొందడం కోసం చేసుకోవలసినటువంటి దేవతారాధన ఏంటి, అలాగే వీరు ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకుంటే వీరికి కలిసి వస్తుంది అనే పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే మిత్రులారా, ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అన్ని విషయాలు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇక వివరాల్లోకి వస్తే, రాశి చక్రంలో ఈ వృషభ రాశి ద్వితీయ రాశి. కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలలో జన్మించిన వ్యక్తులందరూ వృషభ రాశికి చెందుతారు. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వాళ్లకు ఈ మహాలయ అమావాస్య తర్వాత వీరి జీవితంలో విశేష శుభ ఫలితాలే పొందుకోబోతూ ఉన్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క మహాలయ అమావాస్య కారణంగా వీరి జీవితం అనేది ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది. ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు ఆదాయం అనేది పెరిగేటటువంటి విధంగా కనబడుతూ ఉంది. ఎవరైతే ఆదాయ మార్గాల అన్వేషణ చేస్తూ ఉన్నారో, 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బు సంపాదించాలని కలలు కంటూ దానికి సంబంధించిన ప్రయత్నాలు చేస్తూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఆ పనులు అనేవి ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది. గతంలో డబ్బులు లేక మీరు చేయలేక కొన్ని పనులను మధ్యలోనే ఆపేసి ఉంటారు. అయితే ఆ పనులు మీరు మళ్ళీ పూర్తి చేయడానికి ఈ సమయంలో మీకు ధన సంపాదన అనేది పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి గుర్తుంచుకోవాలి, మీరు ఏంటంటే కనుక డబ్బులు వస్తూ ఉన్నాయి కదా అని వృధా ఖర్చులు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ అనేది పాటించండి. అలా చేస్తేనే మీరు ఆర్థికంగా వృద్ధి అనేది చూస్తారు. ఈ రాశి వ్యక్తులకు ఇది చాలా అవసరం. ఇక ఈ సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో వృషభ రాశి వాళ్లకు అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక ఈ రాశి వ్యక్తులకు ఇదివరకు ఎదుర్కొన్న సమస్యలన్నీ తొలగిపోయి ఇప్పుడు సుఖమయమైనటువంటి జీవితం పొందుతారని చెప్పటంలో సందేహమే లేదు. ఇక అదే విధంగా వృషభ రాశి వ్యక్తులకు ఉద్యోగ జీవితం అనేది చాలా అనుకూలంగా మారుతుంది. పని ఒత్తిడి అనేది తొలగిపోతుంది. పై అధికారుల నుంచి మీకు ప్రోత్సాహం పెరుగుతుంది. వారు మీకు ఇచ్చేటటువంటి ప్రోత్సాహంతో మీ చేతిలో ఉండే ఏ టఫ్ ప్రాజెక్ట్ అయినా కూడా ఈజీగా మీరు పూర్తి చేయగలుగుతారు. ఇక ఈ సమయంలో మీకు చాలా ఎక్స్పీరియన్సెస్ అనేవి చూడబోతూ ఉన్నారు. అదేవిధంగా అనుభవజ్ఞుల యొక్క పరిచయం కూడా ఏర్పడుతుంది. ఇక ఈ రాశి వ్యక్తుల జీవితంలో జరగబోయే సంఘటనల గురించి చూసినట్లయితే కనుక ముఖ్యంగా వీరికి ఈ సమయంలో కొన్ని సమస్యలు అనేవి తొలగిపోబోతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా వీరు ఈ సమయంలో తొలగింపజేసుకోబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ సమయంలో ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో, పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మీరు నలుగురిలో అవమానపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ పరిస్థితి తెచ్చుకోకుండా ముందుగానే జాగ్రత్త పడండి. ఇక అలాగే ఈ రాశి వ్యక్తులు ఎవరితో మీరు మాట్లాడుతూ ఉన్నా కూడా ఆచితూచి మాట్లాడాలి. మీకు సంబంధించిన సీక్రెట్స్ని ఎవరికి చెప్పకూడదు. ఇక ఈ రాశి వ్యక్తులకు ఇంకో సంఘటన ఏంటంటే గనుక విద్య, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబానికి సంబంధించి ఏ విషయంలో అయినా సరే ఈ సమయంలో మీరు మంచి ఫలితం కోసం ఎదురు చూస్తే గనుక ఆ సమయం ఆసన్నమైనట్టే. ఆ ఫలితం ఇప్పుడు మీరు పొందినట్టే. ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి, ఆర్థికంగా ఎదుగుదల చూస్తారు, వ్యాపారంలో కూడా పెట్టుబడులు జరిపి చక్కటి లాభాలు పొందుతారు.
ఈ విధంగా వీరికి రాబోయే రోజులలో ఈ విషయాలలో అనుకూలంగా కనిపిస్తుంది. ఇక మరొక సంఘటన ఏంటంటే కనుక భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదా విడిపోదాం అని అనుకుంటున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో ఈ సమయంలో వాళ్ళు తిరిగి మళ్ళీ కలుసుకుంటారు. మీ జీవితాన్ని మళ్ళీ తిరిగి కొత్తగా ప్రారంభిస్తారు. మళ్ళీ మీ లైఫ్ అనేది ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది. విడిపోదాం అనుకునేటటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి కలుసుకుంటారు. వారి జీవితంలో పూలబాటగా సాగబోతూ ఉంది. మీ మధ్య వివాహ బంధం మరింత బలపడబోతూ ఉంది. ఎంతో కాలంగా విభేదాలు, మనస్పర్ధాలు, కోపాలు, వైరాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ సమయంలో మీరు ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకుని మీ లైఫ్ అనేది ఈజీగా లీడ్ చేసుకోగలుగుతారు. ఇక మరొక సంఘటన ఏంటంటే గనుక ఎన్నో సంవత్సరాలుగా వివాహం జరగక వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉండి ఆ ప్రయత్నాలు అనేవి అనుకూలించకపోగా నిరాశ కలిగించినటువంటి పరిస్థితులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇప్పుడు తొలగిపోబోతూ ఉన్నాయి. వివాహానికి సంబంధించి ఈ రాశి వ్యక్తులకు చక్కటి సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తూ ఉంది. రాబోయే రోజులలో వీరి వివాహం జరిగేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. మీ జీవితంలోకి మంచి జీవిత భాగస్వామి ప్రవేశించబోతూ ఉన్నారు. వీరి యొక్క వైవాహిక జీవితం అనేది ఇప్పుడు ఎంతో సంతోషంగా, ఆనందంగా, ఆహ్లాదంగా మారబోతూ ఉంది. ఇక మరొక సంఘటన గురించి చూసినట్లయితే కనుక ఈ రాశి వ్యక్తులు మీ స్నేహితులతో కానీ, సన్నిహితులతో కానీ, లేదా ఇరుగు పొరుగు వారితో కానీ, బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా అవన్నీ కూడా ఇప్పుడు ఈ సమయంలో తొలగిపోయేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎన్నో రోజులుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు కానీ, మనస్పర్ధాలు కానీ అవన్నీ కూడా తొలగిపోయే పరిష్కార మార్గం కనిపిస్తోంది. తిరిగి మీ అందరి మధ్య కూడా మంచి స్నేహబంధం అనేది పెరుగుతుంది. గతంలో వారితో ఉన్నటువంటి బంధాన్ని మీరు వదులుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ వారి బంధం అనేది మీతో మరింత బలపడబోతూ ఉంది. ఇక అందరి మధ్య కూడా మీరు ఎంతో స్నేహభావంగా వ్యవహరిస్తారు. ఏది ఏమైనా ఈ వృషభ రాశి వ్యక్తులకైతే ఈ సంఘటనలు అనేవి ఈ సమయంలో విశేషంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక వచ్చేటటువంటి మహాలయ అమావాస్య తర్వాత వీరి జీవితం ఎంతో సుఖమయంగా మారబోతూ ఉంది. వచ్చేటటువంటి ప్రతి ఒక్క అవకాశాన్ని వదులుకోవద్దు, అన్ని వినియోగించుకోండి. ఆర్థికంగా వృద్ధి కనబడుతోంది. ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల చూస్తారు. కుటుంబంలో ఐకమత్యత పెరుగుతుంది. ఆర్థిక వృద్ధి కనబడుతోంది. విదేశీయానం ఉంటుంది. వివాహపరంగా, సంతానపరంగా వీరికి ఎంతో యోగదాయకంగా ఈ వచ్చేటటువంటి అమావాస్య తర్వాత కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా వీరికి జరగాలి అంటే ఖచ్చితంగా మీరు పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండాలి. మీరు పాజిటివిటీ అనేది ఎప్పుడు కూడా వదులుకోకూడదు. ఎప్పుడు నెగటివిటీ అనే ఆలోచనలు రానివ్వకండి. ఏది కూడా నెగటివ్గా థింక్ చేయకండి. వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఇలా చేస్తే దూరం అవుతాయి. కాబట్టి ఎంత పాజిటివ్గా ఆలోచిస్తే అంత గుడ్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తారు. ఇక ఈ రాశి వ్యక్తులు ఈ అమావాస్య తర్వాత మీరు చేసుకోవాల్సిన పరిహారం ఏంటి అంటే గనుక ముఖ్యంగా మీరు ప్రతిరోజు కూడా మహాశివుడిని పూజించండి. ప్రతి సోమవారం మహాశివుడికి అభిషేకించండి. అలాగే శనివారం రోజున శనిదేవుడి పూజ చేసుకుంటే మరింత శుభయోగాలు పొందుతారు. నవగ్రహ పూజ చేస్తే ఇంకా మంచిది. వీలైతే ఆవుకి తీపి పదార్థాన్ని తినిపించండి. అలాగే మీ స్తోమతకు తగినంత దాన ధర్మాలు చెయ్యండి. ఇక పేదలకు అన్నదానం చేస్తే ఇంకా మీకు పుణ్యం అనేది 1000 రెట్లు తగులుతుంది. కాబట్టి పుణ్య కార్యాలు చేయడానికి ఎక్కువగా ఈ సమయంలో మీరు మొగ్గు చూపండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.